అందరికీ నమస్తేనండి. చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. బయర్ లెవెల్ దగ్గర, సెల్లర్ లెవెల్ దగ్గర ఎట్లా మనం బై చేయాలి అని చెప్పి. సో, ఈరోజు నుంచి నేను ఎలాగో డైలీ పీఎన్ఎల్ వీడియో పెడతాను కదా! సో, నేను ఎలా ట్రేడ్ చేశాను ఆ లెవెల్ దగ్గర మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఇది బయర్ లెవెల్ అనమాట. ఇది ఈ ఏరియాలో కరెంట్ మార్కెట్ ప్రైస్ అనమాట. నిన్నటి ప్రైస్ 257 ఎప్పుడైతే డైరెక్ట్ కిందకొచ్చేసిందో ఇది సెల్లర్ లెవెల్‌గా యాక్ట్ అయిపోయింది అనమాట. సో, ఫస్ట్ మనకి ఈ ఏరియాలో 2, 3 సార్లు ట్రాప్ చేసింది కదా! నేనేం చేశాను ఫస్ట్ హాఫ్ వదిలేసా ఇంకా. అరే! ఇదంతా వరస్ట్‌గుంది. డేటా కూడా అంత ఫేవర్‌గా లేదు సెన్సిబుల్‌లో. సో, మనం ఏం చేద్దాం కొంచెం సేపు ఆగుదాం. ఒక 1, 2 అవర్స్ ఆగుదాం. ఆ తర్వాత తీసుకుందాం అని చెప్పి ఆగాను. ఆ తర్వాత మళ్ళీ 173 దగ్గరికి ఎప్పుడైతే వచ్చి ఇట్లా ప్రాపర్‌గా సస్టైన్ అవుతుందో అప్పుడు నేనైతే ఎంట్రీ ప్లేస్ చేశాను. 173 ఇదిగో చూడండి. కింద నుంచి ఎలా వచ్చినాయి నీట్‌గా విక్స్. ఇంత ప్రాపర్‌గా విక్స్ ఇలా వచ్చి సపోర్ట్ తీసుకుంటుంది. బయర్స్ పవర్ చూయిస్తున్నారు అని ఎప్పుడైతే అనిపించిందో అప్పుడు నేను ఈ ఏరియాలో బయింగ్ ప్లేస్ చేశాను. 173 నుంచి నాది దగ్గర దగ్గరగా 201, 200 దాకా వెళ్ళింది. 27 పాయింట్స్ వచ్చాయి. కానీ నేను రూల్ ప్రకారం 1:1 బుక్ చేశాను. లేకపోతే 1:2 బుక్ చేశాను. 1:1కి ట్రైల్ చేశాననమాట. సో, నాకు ఎంత 17 పాయింట్స్ ఏమో వచ్చాయి. సో, నేను అక్కడికి ఎగ్జిట్ అయిపోయాను. ఆ తర్వాత నాకు ఇంట్రెస్ట్ రాలేదసలు. మొత్తం ఇట్లా ట్రాప్ చేసుకుంటా, లెవెల్స్‌కి రెస్పెక్ట్ ఇయ్యకుండా పిచ్చి పిచ్చిగా డేటా వస్తుండేసరికి ఈరోజు కొంచెం రిస్కీగా ఉంది. వాలటైల్ ఇంకా సైడ్‌వేస్‌గా ఉందని చెప్పి నేనైతే డే క్లోజ్ చేసేసాను. ఆ తర్వాత మంచి ఫాల్ అయితే వచ్చింది. చూద్దాం. రేపు మనకి ఇంకా మంచి రోజులు రాబోతున్నాయి. ఎక్స్‌పైరీ ఉంది కాబట్టి, ఎక్స్‌పైరీ అయిపోయిన తర్వాత చూద్దాం. మార్కెట్ సెటిల్ అయ్యి ఇట్లాంటి గ్యాప్ డౌన్స్ ఇవన్నీ పోయిన తర్వాత మనం ఇంకా మంచి మంచి ట్రేడ్స్ అయితే క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు ఓవరాల్‌గా క్యాపిటల్ వచ్చేసి 27,600 ఉంది. నేను ఒక 1,00,000 అయితే యాడ్ చేశాను సెల్లింగ్ కోసమని. అది కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఎట్లా ఎంట్రీస్ తీసుకున్నాను ఏంటిదనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. ఇప్పటికైతే ఇంతేనండి. థాంక్ యూ.